ఒరే బ్యాగ్ రాలేవురా మనం మళ్ళా. ఎందుకు రాలేవు? బ్యాగ్ అగొండా బీచ్లో మనకు వీళ్ళు ఎగ్స్ని ఇక్కడ ఇది చేస్తారు అనుకుంటా, పొదుగు మళ్ళీ సంథింగ్ ఏమో నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఎన్ని రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళ మీద మొత్తం గవ్వల్లాగా ఉంది మనకు. ఈ గవ్వలు ఏందో అర్థం కావట్లేదు. పర్లేదు, బాగుంది, మంచిగా ఉంది. ఈ కొండ దగ్గర మనకు ఎక్కువ ఇవి కనపడుతున్నాయి, క్రాబ్స్ కనపడుతున్నాయి. మీకు ఒక పెద్ద క్రాబ్ చూపిస్తూ ఉండండి. ప్రజెంట్ పొల్లెం బీచ్లో ఉన్నాం. పొల్లెం బీచ్లో మనం కయాకింగ్ చేయడానికి వచ్చినాం. యాక్చువల్లీ అగొండా బీచ్ని విజిట్ చేయడానికి వచ్చినాం ఇక్కడికి. బట్ అట్లనే పొల్లెం బీచ్కి వచ్చి ఇక్కడ కయాకింగ్ ఉంటే కయాకింగ్ చేద్దామని వచ్చినాం. కయాకింగ్ అంటే ఏందో చూపిస్తూ ఉండండి. బోట్ కనపడుతుందా? 2 పర్సన్స్కి ఇస్తారు ఈ బోట్ని, ఇక్కడ ఉండేదాన్ని. దీన్ని తీసుకొని ఇంకా అట్లా మనము మెల్లగా రో చేసుకుంటా, మన చేతితో రో చేసుకుంటా వెళ్ళాలి సముద్రంలోకి. అక్కడ ఆ హిల్స్ ఉన్నాయి, ఆ హిల్స్ వరకు వెళ్ళి మళ్ళీ రావడానికి. సో ఇక్కడ పొల్లెంలో అయితే ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి చాలా తక్కువ తీసుకుంటున్నారు. నార్మల్గా అయితే 2 పర్సన్స్కి 500-600 ఛార్జ్ చేస్తారు ఇక్కడ. బట్ ఇప్పుడు మనకు బీచ్ కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది కాబట్టి ఒక పర్సన్స్కి 200 రూపీస్ తీసుకుంటున్నారు. సో ఇదంతా పొల్లెం బీచ్. ఒకసారి మనం లోపలికి వెళ్ళి రోయింగ్ చేసేటప్పుడు కూడా వీడియో చేసి చూపిస్తాం మీకు. ఓకే, ఆయన సిద్ధం చేస్తున్నాడు, మొత్తం అన్నీ రెడీ చేసి మనకి ఇస్తాడు ఇప్పుడు. సో మనము లోపలికి వెళ్ళి రో చేసుకుంటా వీడియో చేసుకుందాం అక్కడ ఒకటి. లైఫ్ జాకెట్లు అయితే వేసేస్తారు మనకి ఇలా. ఈ లైఫ్ జాకెట్ లేకుంటే మనకు లోపలికి పంపించారు. ఈ లైఫ్ జాకెట్ ఉంటేనే మనం కొంచెం సేఫ్. ఒకవేళ పొరపాటున మనకు కయాకింగ్ బోల్ట్ అవ్వన్నా సరే మనము ఈ లైఫ్ జాకెట్ మనల్ని కాపాడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది వేసుకొని వెళ్ళాలి మనం. సో ఎప్పుడైతే రెడీ అయిపోయినాం మనము లోపలికి వెళ్ళి కయాకింగ్ చేస్తా మెల్లగా, ఇంకా వీడియో రికార్డ్ చేసుకుని మీకు చూపిస్తే ఎలా ఉంటుంది. ఓకే, వాయిస్ పోయింది మొత్తం. ఇది మొత్తం ఫుల్గా ఫారెస్ట్ ఏరియాగా. ఈ ఫారెస్ట్ ఏరియాలో వచ్చేసరికి మొత్తం గొంతంతా నాది పోయింది. ఇంకా ఈ మంచు ఫుల్గా ఉంది ఇక్కడ, ఇంకా గొంతు మొత్తం ఇంక వెళ్ళిపోయింది. సో ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు సముద్రం మధ్యలో ఉన్నాము. మనకి ఇది ఇచ్చిరుగా. సో దీంతోనే మనం ముందుకెళ్ళాలి. సో దీన్ని మనం ఆపరేట్ చేయడానికి ఆయన ముందే చెప్తాడు మనకు. ఓకే, చాలా మామూలుగా లేదు ఇది కయాకింగ్. సూపర్ అనిపిస్తుంది నాకైతే. మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా కయాకింగ్ ట్రై చేయండి. ఓకే, మనం ఎగ్జాక్ట్ కూడా సముద్రంలోకి వచ్చేసినాం. ఇంకా మస్తు మస్తు ఫీల్ ఉంది మా వాడ. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కయాకింగ్. మొత్తం ఇంకా ఆ కొండ వరకు వెళ్దాం ఇప్పుడు. ఆ కొండ వరకు వెళ్ళి మీకు మళ్ళీ వీడియో చేస్తాం. ఆ కొండ వరకు వెళ్తాం మేము ఇప్పుడు. ఓకే, సూపర్ సూపర్, అసలు మస్తు ఎగ్దాం. సో ఇవి ఇచ్చిరుగా మనకు. ఇది రైట్, ఒకసారి లెఫ్ట్, ఇది ఒకసారి రైట్, ఇది ఒకసారి లెఫ్ట్ అంటే స్ట్రైట్కి వెళ్ళిద్ది. 2 సార్లు రైట్ అంటే మనకు లెఫ్ట్ వెళ్ళిద్ది, 2 సార్లు లెఫ్ట్ అంటే రైట్ వెళ్ళిద్ది. ఓకే, సో ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు తీస్తా. మీకు ఏ ప్లేసెస్ చూడాలనుందో కామెంట్ చేయండి, ఆ ప్లేసెస్ వెళ్ళి విజిట్ చేద్దాం నెక్స్ట్. ఓకే, మనకైతే ఇలాంటి బ్యాగ్ కూడా ఇచ్చారు మనకు, ఓషన్ ప్యాక్ అని చెప్పేసి. సో దీంట్లో అయితే మనము ఎవరైతే ఎక్కుతారో వాళ్ళందరి మొబైల్స్ దీంట్లో ఇచ్చేస్తున్నారు మనకు. సో అది ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే పొరపాటున నీళ్ళు ఇప్పుడు నీళ్ళు వచ్చింది ఇక్కడికి, అట్లా మన మొబైల్స్ ఏమైనా నీళ్ళు ఉన్నా సరే మనకు ఏం కాకుండా ఉంది. ఓకే, సో ఇప్పుడైతే ఆ ఇల్లు వరకు వెళ్ళి మళ్ళీ ఇటు రిటర్న్ వచ్చేసాం మేము. బాగుంది ఈ కయాకింగ్ అనేది, నాకు బాగా నచ్చింది. ఎందుకంటే పీస్ఫుల్గా ఎర్లీ మార్నింగ్ చేస్తే ఇంకా పీస్ఫుల్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. పొల్లెం బీచ్ ఇది, పొల్లెం బీచ్లో చాలా తక్కువ ఉంది కాస్ట్. ఇక్కడ ఏందో బుడగలు ఉన్నాయి. మళ్ళీ సముద్రంలో ఇట్లా బుడగలు ఎందుకు లేచినాయి ఇక్కడ మళ్ళీ. ఇంకా అక్కడక్కడ బోట్స్ ఉన్నాయి, అక్కడ చాలామంది అక్కడ కూడా ఉన్నారు కొంతమంది కయాకింగ్ వాళ్ళు. పర్లే మంచిగా ఉంది, వర్త్ అన్నట్టు వర్త్. సో ఫైనల్లీ మనమైతే ఇక్కడ ఈ కొండ దగ్గరికి వచ్చాము. అక్కడి నుంచి రో చేసుకుంటా మనం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చామంటే అక్కడ ఒడ్డు ఉందా, అక్కడ కనపడుతుందా, ఆ ఒడ్డు నుంచి ఎగ్జాక్ట్గా ఇప్పుడు అయితే ఈ కొండ దగ్గరికి అయితే వచ్చాము మెల్లగా రో చేసుకుంటా. సో ఇక్కడైతే మనకు ఒక పురాతనమైన బాక్స్ లాంటిది షేప్లో ఒక రాయితో కట్టారు వీళ్ళు. ఇల్లు దగ్గర క్రాబ్స్, ఇవి చిన్న చిన్న గుడ్లు, ఇవి నత్తలు చాలా ఉన్నాయి చూడండి. ఇల్లు మీద చూడండి పీతలు ఎట్లా పోతున్నాయి. ఇవి ఇక్కడ కనపడుతున్నాయి మీకు పీతలు కనపడుతున్నాయి ఇక్కడ. అక్కడ కొండ మీద పాకుతుంది చూడండి. సో ఆ పీతలు చూడండి ఎట్లున్నాయి ఇక్కడ, చాలా పీతలు ఉన్నాయి. జస్ట్ ఈ కొండలు చూడడానికి అక్కడి నుంచి ఇక్కడ రోజు చేసినట్టుంది. పర్లే వర్తి. ఈ కొండ మీద మనకు కొన్ని చిన్న చిన్న స్పీసెస్ ఉన్నాయి, శంఖాలు, చిన్న గవ్వలు, ఇంకా మనకు అవి ఎండ్రకాయలు
క్రాబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఆ కొండ పైన మీరు చూసిన కింద మొత్తం పాచ మాదిరి ఉంది, అదంతా శంఖాలు ఉన్నాయి అక్కడ, శంఖాలు నత్తలు ఉన్నాయి దాని మీద. సో పర్లేదు, వర్త్. సో ఫైనల్ ఈ కొండ దగ్గరికి వచ్చి కొద్దిసేపు కొండను చూసాం మనము. ఇప్పుడు ఈ కొండను చూసిన తర్వాత కొన్ని ఎండ్రకాయలు ఒకటే కనపడ్డాయి, ఇంకా ఏం లేదు ఇక్కడ. ఆ క్రాబ్స్ అంటారా, క్రాబ్స్ చిన్నవి పెద్దవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాబ్స్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ లేవు మనకు ఒడ్డున, ఈ కొండ దగ్గర అయితే ఉన్నాయి. ఇక్కడ పాచ అవి పట్టినాయిగా, వాటి మీద అయితే తిరుగుతుంది. సో ఈ కొండ చూసేసినాము, నెక్స్ట్ మళ్ళీ ఇంకా మనం ఆ ఒడ్డుకి వెళ్ళిపోవాలి. ఒడ్డుకి వెళ్దాం ఇప్పుడు. ఒకసారి సముద్రం వ్యూ చూపిస్తా చూడండి ఇటు పక్క. సో అక్కడ మన కనుచూపు మేర వరకు మొత్తం ఇంకా సముద్రమే, ఇంకా ప్రజెంట్ మనమైతే అగొండ బీచ్కి వచ్చాం. మొప్పల్లం బీచ్ చూసుకొని అగొండ బీచ్కి అయితే వచ్చాము. అక్కడ రోయింగ్ చేసాంగా. సో అగొండ బీచ్ కూడా సేమ్ అట్లనే ఉంటుంది ఇంకా. సో మీకు ఎక్కువ చూపించట్లేదు. ఇంకా అగొండలో ఇదే ఇంకా ఇట్లా రిసార్ట్స్ అయితే ఉన్నాయి. బీచ్ కానుకొని రిసార్ట్స్. నార్మల్గా మనము వేరే బీచెస్లో షాప్స్ చూస్తామా, ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి ఇంకా మంచిగా. మనం ఇంతకుముందు అవి అక్కడ కలంగుట్ట బాగా బీచ్లో అక్కడ షాప్స్ ఉన్నాయి. ఇవి డైరెక్ట్గా రిసార్ట్స్ బిల్డ్ చేసారు వీళ్ళు, షాప్స్ కాకుండా. రిసార్ట్స్ కొంచెం మంచిగా బ్యూటిఫుల్గా ఉంది. నార్మల్ ఏదో సెటప్ బ్లాక్ కాకుండా చెక్కతో బిల్డ్ చేశారు మంచిగా. చూడండి, ఇది మొత్తం మనకు రిసార్ట్. మంచిగా సెటప్ మాత్రం మస్తుంది. ఆ చెక్కలు, ఇక్కడ బెడ్స్. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకు బీచ్ వ్యూ చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సెటప్. నార్మల్ షాప్స్ కంటే రిసార్ట్స్ మంచిగా అనిపిస్తుంది. అగొండ బీచ్లో మనకు వీళ్ళు ఎగ్స్ని ఇక్కడ ఇది చేస్తారు అనుకుంటా, పొదుగోమల సంథింగ్ ఏమో, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వైల్డ్ లైఫ్ అండ్ ఎకో టూరిజం సౌత్ గోవా మెరైన్ రేంజ్ అంట. పిట్ నెంబర్ 31, డేట్ 14/2/2026, 117 ఎగ్స్ అంటే ఇక్కడ. సో అలా ఎగ్స్ ఎన్ని ఎగ్స్, ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఎగ్స్ పెట్టారు, ఏ డేట్కి పెట్టారు, మొత్తం క్లియర్గా మెన్షన్ చేశారు. నాకు తెలిసి తాబేలు అనుకుంటున్నాను నేను. మీకు తెలిస్తే ఐడియా ఉంటే చెప్పండి. ఇది అగొండ బీచ్లో. సో తాబేలు వచ్చి ఎగ్స్ పెట్టిపోతే ఆ ఎగ్స్ని దీంట్లో వీళ్ళు స్టోర్ చేశారు అనుకుంటా. అవి మళ్ళీ ఎన్ని రోజులకు ఇదవుతుందో తెలీదు. మొత్తం చాలా ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 127, 118, 73, అబోవ్ 50 ఎగ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో. మినిమం 50, 60, 70 పైనే ఉన్నాయి. మన వైజాగ్లో కూడా ఇట్లా పెడతారనుకుంటా కదా. నాకు ఒక వీడియో చూసిన నేను, సేమ్ తాంబేలు వచ్చి గుడ్లు పెడితే అవన్నీ తీసుకొని వాళ్ళు సేమ్ ఇలాగే సెట్ చేసి పోతారు. కొన్ని డేస్ తర్వాత అవి మంచిగా బయటికి వచ్చేస్తాయి. అండ్ పక్కనే మనకి ఇక్కడ సోలార్ సీసీ కెమెరాస్ అయితే పెట్టారు వీళ్ళు. సోలార్తో కనెక్షన్ ఇచ్చారు, సోలార్ ప్యానల్స్ పెట్టేసి కరెంట్ ఇగ్గుకోకుండా డైరెక్ట్గా సోలార్తో మనకు సీసీ కెమెరాస్ ఫిక్స్ చేసి పెట్టేశారు.